దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృపను బట్టి ఈ మార్చి మాసము మరి చివరి శుక్రవార దినమందు, ఈ ప్రతిష్ఠిత దినమందు సంగమగా కూడి ఉదయకాలము ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 9వ అధ్యాయము, రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచన భాగములను చదువుకుందాం. పేజ్ నంబర్ 139వ పేజీ, రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచన భాగములను చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, మహాగణుడా, ఉన్నవాడా, అనువాడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవా, మా విమోచకుడవు, సజీవుడవు, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండి ప్రార్థనల్లా ఆలకించే దేవుడవు నాయన. ఆకాశమందే కానీ భూమి మీదే కానీ నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? లోకములో, పాపములో, శాపములో నశించిన మమ్మలను రక్షించుట కొరకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చి, అయ్యా నీ రక్త మాంసములను మా కొరకు అర్పణగా అర్పించి మా ప్రతి పాపము నుండి మమ్మలను కడిగి విమోచించి పరిశుద్ధపరచుచు పవిత్రపరచుచున్నందుకై వందనాలు ప్రభువా. ఒకప్పుడు నాయన నిన్నెరగని వారముగా మా స్వకీయమైన దురాశలను అనుసరించుచు మా ఇష్టముని నెరవేర్చుకునేటకు గతించిన కాలము చాలయ్యా. ఇప్పుడైతే నీ రక్త ప్రోక్షణలో కడగబడిన వారమై దినదినము నీ రక్తములో పవిత్రపరచబడుచు నూతన సృష్టిగా నీ క్రియలను, నీ కార్యములను చేయవారముగా ఉండడానికి ప్రభువా మాకు నీ కృప దయచేయండి. క్రీస్తు యొక్క మహిమ మాలో బయలుపరచబడినట్లుగా మేము క్రీస్తు వారమని ఈ లోకము ఎరుగునట్లుగా ప్రభువా మా అంతరంగ పురుషుణ్ణి నూతన పరచండి. మా ఆంతర్యములో సత్యమును మీరు స్థిరపరచండి నాయన. అయ్యా, మేము నీ స్వారూప్యములోనికి, నీ స్వభావములోనికి, నీ మనస్సును మేము కలిగి జీవించడానికి కృప దయచేయండి. మాలో మమ్మల్ని అపవిత్రపరచు చేదైన వేరు ఏది మాలో ఉన్నదో మమ్మలను నా తండ్రి పాడు చేయి. కొంచెము పిలిపిండి ఏదిగా మాలో ఉన్నదో ప్రభువా అయ్యా నా తండ్రి, మమ్మలను నా తండ్రి నశింపు చేయనది, మమ్మలను పాడు చేయనది, మమ్మలను బలహీనపరచునది ఏ బలహీనత మాలో ఉన్నను యేసు నామములో ప్రభువా అది నీ రక్తము ద్వారా మాలో దునమాడబడి మాలో నుండి బయలు వెళ్ళడానికి కృప దయచేయండి. నీ వాక్యముతో ఉదక స్థానము చేయబడిన మేము పవిత్రమైన హృదయములు కలిగిన వారముగా, ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారముగా నీ సన్నిధిలోనికి రావడానికి కృప దయచేయండి. యెరూషలేము ప్రార్థన మందిరమును మీ ఆత్మ ద్వారా దర్శించండి. సంఘమంతయు క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉండుట కొరకు ప్రభువా ప్రతి వాని నడుమును మనసును కట్టండి. అంచె దినములలో ప్రభువా మేము ఏదియునైనా నీ ఇంటిని విచ్చిన విషయమై ఆసక్తిని కోల్పోకుండా అనుగ్రహింపబడిన సమయమును క్రీస్తునందు సద్వినియోగపరుచుకొనుచు ఆత్మలో తీవ్రత కలిగి నేను సమీపించగలిగిన కృపా మహదైశ్వర్యమును మాకు దయచేసి మీరే మీ స్వరాన్ని మాకు వినబడచేసి మాతో మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. ఈ రోమా పత్రిక 9వ అధ్యాయంలోనికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ 9వ అధ్యాయము ప్రారంభంలోని గడిచిన వారము ఏ విషయమై మనము ధ్యానం చేస్తున్నాం?
ఏ విషయంలో ధ్యానం చేసుకున్నామో, నాకు పౌలు గారు అంటున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు అంటున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఏ దుఃఖము మరి పౌలు గారి హృదయంలో ఉన్నది? మాననటువంటి వేదన దేని కొరకై ఉన్నది? మనము కూడా దుఃఖపడుతూ ఉంటాం, మనలో కూడా వేదన ఉంటుంది. అయితే మనము పడేటువంటి దుఃఖము మరి అది దేవునికి అనుకూలమైనదా? మనలో ఉన్నటువంటి వేదన అనేది అది ఆత్మానుసారమైనదా? అది దేవునికి అనుకూలమైనదా? మరి ఎటువంటి దుఃఖము దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైనది? ఎటువంటి వేదన దేవుని సన్నిధిలో మరి మిగులు విలువైనదిగా కనబడుతుంది అంటే, మరి పౌలు గారు ఈ యొక్క పత్రిక ద్వారా ఇక్కడ పౌలు గారికి ఉన్నటువంటి దుఃఖము వేదన ఎవరి కొరకంటే, తన స్వజనులైనటువంటి ఇజ్రాయేలు కొరకైనటువంటి దుఃఖం ఉంది, బహు దుఃఖం ఉంది, వేదన ఆయనలో ఉంది. ఎందుకు వారి విషయంలో పౌలు గారు ఎంత దుఃఖపడుతున్నారు? ఎందుకు వారి విషయంలో పౌలు గారు ఎంత వేదన పడుతున్నాడు అంటే, పుట్టుకను బట్టి మరి ఇజ్రాయేల్ అందరూ కూడా తనకి సహోదరులుగా ఉన్నారు. వారు జీవము కలిగిన యేసు ప్రభు వారిని వారు ఎరగకుండా, ఆయన మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చిన తండ్రి యొక్క దేవుడే యేసు ప్రభు వారిని ఈ లోకానికి మనుష్య కుమారుడిగా పంపి, ఆయన రక్త మాంసముల ద్వారా సర్వమానవులకి సిలువలో విమోచనమును కలగచేసిన ఇజ్రాయేలు యూదులైన వారు యేసు ప్రభు వారిని ఏం చేయటలేదు అంటే నమ్మటలేదు. వారు నమ్మకుండా, ఆయన దేవుని కుమారుడని అంగీకరించకుండా ఆయనని సిలువ వేసి ఆయనను మరి సిలువకు రోమా ప్రభుత్వానికి అప్పగించారు. ఆయన పునరుద్ధానుడై లేచిన తరువాత అనేక మంది ప్రవక్తల ద్వారా, అపోస్తల ద్వారా సాక్ష్యము చెప్పబడినప్పటికీ కూడా వీరు వాగ్దానాల నుండి, దత్తపుత్రాత్మ నుండి మరి వీరు అన్ని యొక్క ఫలములు కలిగి ఉండి కూడా, నిరీక్షణ కలిగి ఉండి కూడా యేసు ప్రభు వారిని దేవుని కుమారుడిగా అంగీకరించకుండా దేవుని నామాన్ని ప్రకటించేటువంటి అపోస్తులను, సేవకులను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హింసించి బాధించేవారుగా ఉండడాన్ని బట్టి, ఎవరిని నశించిన ఇజ్రాయేలును రక్షించుట కొరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తన స్వజనమే ఆయనను ఏం చేయటలేదంట, నమ్మటలేదు. ఆయన స్వకీయులే ఆయనను ఏం చేయటలేదంట, అంగీకరించటలేదు. ఆయన స్వజీయులే ఆయన నామాన్ని ప్రకటించేటువంటి ప్రవక్తలను, అపోస్తులను ఏం చేస్తున్నారంట, హింసించి బాధిస్తున్నారు. దానిని బట్టి మరి వారు నమ్మక, ప్రభువుని అంగీకరించక, వారు ఎలాగున జీవాధిపతిని నిత్యము తృణీకరించడాన్ని బట్టి పౌలు గారి హృదయంలో ఏముంది అంటేనంట, బహు దుఃఖం ఉన్నదంట, మానన్నటువంటి వేదన ఉందంట, ప్రసవ వేదన. ఇంకా ఏంటి అంటే కనుక ఆయనలో ఏముందంట, ప్రసవ వేదన ఉందంట ఆయన ప్రజలను గూర్చి. ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా నశించిపోచున్న స్వజనులే కానీ, పరజనులే కానీ, మన కంటి ఎదుట ఒక ఆత్మ నశించిపోతూ ఉంటే, ఒక ఆత్మ అగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉంటే, ఒక ఆత్మ పాడైపోతూ ఉంటే, మనలో కూడా ఏ వేదన ఉండాలి అంటే కనుక, నశించిపోచున్నటువంటి ఆత్మల విషయంలో మనలో కూడా ఈ ఒక్క బహు వేదన ఉండాల, బహు దుఃఖం ఉండాల, వేదన, ప్రసవ వేదన ఉండాలి. ఎవరైతే ఈ మనస్సును కలిగి ఉంటారో, ఎవరైతే మరి నశించిపోతున్న ఆత్మల కొరకు అంటే పాపములో ఉన్నవారు రక్షింపబడాలని ఎవరు నిజముగా బాధతో, కన్నీటితో ప్రార్థించి మరి వేదనతో దేవుని సన్నిధిలో మొర్ర పెడతారో, అటువంటి వారికి దేవుడు ఆత్మలను అనుగ్రహిస్తారు. వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని దేవుడు ఏం చేస్తారు అంటే కనుక నశించిపోవారిని రక్షిస్తారు. మరి నీవు నేను కూడా ఈ విధమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండాల. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా గెత్సెమనే వనములో ఆయన కూడా ఏమి అనుభవించాడు అంటే కనుక మరి మనకు తెలుసు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే కానీ, మరి లూకా సువార్తలోనే కానీ
యేసుక్రీస్తు ప్రభు వారు ఇక చివరికి అప్పగింపబడబోయే రాత్రి కూడా ఆయన కూడా ఏమైనట బహు వేదనను, ఆయన గెత్సెమని వనములో ఏమి అనుభవిస్తున్నాడంట, వేదనను అనుభవిస్తున్నాడంట. చూడండి, మనకు అది చక్కగా వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 22వ అధ్యాయము మరి 39వ వచన భాగము నుండి చదివితే, ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అంటున్నాడు. ఆయనంట ఏముందంట, గెత్సెమని వనములో కూడా యేసు ప్రభు వారిలో కూడా ఏముందంట, వేదన ఉందంట. ఆయన బహుగా వేదన పడుతున్నాడు, వేదనలో ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు వేదన పడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దుఃఖం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భారం ఏంటి అంటే, ప్రభువా, నేను నా ప్రాణాన్ని నీ ప్రజల కొరకు నేను అర్పిస్తాను, సర్వకులకు నా రక్తంను బట్టి అయినా ఈ బిడ్డలను రక్షించండి అయ్యా, నన్ను సిలువ వేసేవారు రక్షింపబడాలి అయ్యా, నేను చనిపోయినా పర్వాలా, నా రక్తము నీరైనా పర్వాలా, నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలా, నాకెంత శిక్ష పడినా పర్వాలా, వీళ్ళు మాత్రం ఏమవ్వాలా, రక్షింపబడాల. వేదన. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఈ గిన్నెలోది నేను తాగుతానయ్యా అని చిత్తమైతే ఎందుకు అంటున్నాడు అంటే, నేను బాధపడినా కూడా ఏమవ్వాలా, ఆయన ప్రజలైన వారు రక్షింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారిలో సర్వమానవాళి రక్షణ కొరకైన వేదన ఉన్నది. పౌలు గారిలో వేదన ఉన్నది. అబ్రహాము గారిలో వేదన ఉన్నది. మరి ఎలాగున్న సొదొమ గొమొర్రాలలో మరి లోతు కుటుంబము నాశనం అవుతుందని వార్త వినినప్పుడు సొదొమ గొమొర్రా నశింపబోతుంది. ఆ పట్టణంలో ఎవరున్నారు? తన స్వజనులైనటువంటి మరి లోతు ఉన్నాడు. ఆ కుటుంబం ఎక్కడ నాశనం అయిద్దని దేవదూతల వెంటపడి ఏం చేస్తున్నాడు? అయ్యా, 10 మంది దాకా 5 నా పట్టణాన్ని ఏం చేస్తావయ్యా, రక్షిస్తావా అని బతిమిలాడుతున్నాడు. అంటే లోతును బట్టి ఎంత పట్టణాన్ని దేవుడు కాపాడాలని, లోతును బట్టి, లోతును కుటుంబాన్ని బట్టి, అంటే ఆయన ఆశ ఏంటంటే లోతు ఆయన భార్య 2 పిల్లలను నాకు రక్షింపబడితే వాళ్ళని బట్టి దేవుడు ఏ పట్టణాన్ని రక్షించాలని ఆశపడుతున్నాడు? సొదొమ గొమొర్రాలను. మరి నీవు నేను కూడా మన కుటుంబంలోని ఎందరూ, మన భర్తలు, మన భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నశించిపోతుంటే మనలో చెంతున్నదా? మనలో భారం ఉన్నదా? వేదన ఉన్నదా? మనము ఇప్పుడు ఈ వేదన మనకి లేకపోతే మరి ధనవంతుడైన వాడు నరకంలోకి వెళ్ళినాక అక్కడేముందంట, అసలు వేదన యాతన ఎక్కడుందంట? నరకంలో. అక్కడ వేదన పడి యాతన పడి ఇది నాకొద్దు, నా తమ్ముళ్ళకొద్దు అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేకుండా పోయింది. నరకంలో ఎంత వేదన పడి మనం ఎంత ఏడ్చినా కూడా మనము ఏ ఒక్కరిని రక్షించలేము. మనల్ని కూడా ఏం చేయలేమంట, రక్షించుకోలేము. అదే బ్రతికి ఉన్నప్పుడు మనము కనుక మరి ఇతరులను రక్షించాలన్నా, మనలో నుండి పాపం పోవాలన్నా కూడా మనకు కూడా దుఃఖం అవసరం. దేవుని పిల్లలకు ఏ వరం రావాలి అంటే గనక దుఃఖ వరం కావాలి. మనందరికి కూడా వరంగా ఏం సంపాదించుకోవాలంటే గనక దావీదు భక్తులైన వారు అంటాడు, అయ్యా నాకు దుఃఖవరమై గొవ్వవలే మేము కూడా నీ సన్నిధిలో ఏం చేయడం మాకు నేర్పించమంటున్నారు అంటే, దుఃఖవరం మాకు ఇవ్వండి. మాకేం కావాలంట? వాటికి దుఃఖవరం కావాలి అంట దేవుని బిడ్డ. అందుకని మనకి తెలుసు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయములో రాస్తూ అంటున్నాడు కదా, ఎవరు కావాలా, మరి కుటుంబాలలో ఎవరు కావాలి అంటే కనుక
రోదనము చేసే స్త్రీలు కావాలా, అంగలార్చేటువంటి తెలివి కలిగినటువంటి స్త్రీలు దేవునికి కావాలా, అంగలార్ప విద్య కావాలా దేవునికి. ఎందుకు అంటే కనుక మరి అనేకులు చెరలోనికి వెళ్ళిపోతున్నారు, అనేకులు పాపంలోనికి వెళ్ళిపోతున్నారు, మరణం కిటికీలు వెక్కుతున్నది, మరి పొంచి ఉన్నది. ప్రతి ఒక్కరి కొరకు అపవాది ఏం చేస్తుందంటే ఎవరినైనా వదిలిపెడుతుంది అంటే కనుక వదిలిపెట్టట్లేదు. మరి దేవుని పిల్లలమైన మనము, మన పిల్లలు మనము కాపాడబడాలి అంటే, మన పిల్లలు రక్షింపబడాలి అంటే మనము ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక అంగలార్చాల. మన కుటుంబాన్ని రక్షింపబడాలి అంటే అంగలార్చాల. మనలో ఉన్న పాపము పోవాలి అన్న కూడా దేవుని బిడ్డల కంట దుఃఖము చాలా అవసరమని, దుఃఖాన్ని నేర్చుకోమని మరి పౌలు గారు చెప్తున్నాడు. ఆయనంట ఏడ్చేటట్టు ఒక్కోసారి తిడతాడంట. అసలు ఆయన ఒక్కోసారి మాట్లాడుతుంటేనంట వాళ్ళకంట ఇక వాళ్ళ మొక్కలు సిగ్గుపోయేటట్టుగా ఏడ్చేటట్టుగా తిట్టేవాడంట. అది తిట్టి అంటున్నాడు కదా, ఈ లోక సంబంధమైన దుఃఖం అయితే మరణాన్ని ఇస్తుంది. మనం ఏదైనా దిగులు పెట్టుకున్నాం అనుకోండి, కొంతమంది అంటారు దిగులు పెట్టుకుంటే లోపల తినలేరు, నిద్రపోలేరు, అడుతాడు, కృషించిపోతా ఉంటారు. ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇట్ట అయిపోతున్నావు అంటే అప్పుడు అంటారు కదా, పిల్ల గురించి, పిల్లోడు గురించి, ఆ డబ్బుల గురించి, రావాల్సిన డబ్బుల గురించి, అప్పుల గురించి వీళ్ళు ఏం పెట్టుకున్నారు, కడుపులో దిగులు పెట్టుకున్నారండి, అందుకని వీళ్ళు ఇట్ట అయిపోతున్నారు అని చెప్తారు. అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము దుఃఖపడితే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం దుఃఖాన్ని పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఏమైపోతామంటే చచ్చిపోతామంట. కొన్నాళ్ళకి ఏమైపోతామంట, చచ్చిపోతామంట. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం నేర్చుకుంటే, దేవుని దగ్గర ఏడ్పడం, దేవుని దగ్గర మన భారాన్ని, దేవుని దగ్గర మన ఆత్మను, మనలో ఉన్న లోపాన్ని గురించి, పాపాన్ని గురించి గనక మనము గనక దుఃఖపడ్డామనుకోండి, ఆ దుఃఖం అంట మనకి రక్షణార్థమైన మారు మనసునిస్తుందంట. ఏమిస్తుందంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకేమిస్తుందంట? రక్షణార్థమైన మారు మనసిస్తుందంట. మనల్ని మార్చేది కూడా, మనకు మారాలి అన్న కూడా మనకేం అవ్వాలా, మనకేం రావాలా? చాలామంది ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నారు, ఎందుకు లోకాన్ని జయించలేకపోతున్నారు, ఎందుకు చాలామంది బలహీనతలను జయించలేకపోతారు? ఎందుకు అంటే కనుక పాపమును విడిచిపెట్టాలనుకున్న నీవు ఆ పాపాన్ని అసహించుకొని, ఆ పాపం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి అంటేనంట అంగలార్చాల. ఆ పాపము గురించి దేవుని సన్నిధిలో కన్నీరు విడవాల. యేసయ్యా, నాలో ఈ పాపం ఉన్నదయ్యా, నాలో కోపం ఉన్నదయ్యా. చాలాసార్లు అనుకుంటావు కోప్పడకూడదు, తిట్టకూడదు, బూతు మాట్లాడకూడదు, శపించకూడదు అనుకుంటూ ఉంటాం. మనల్ని ఏదైనా విషయంలో మనల్ని ఎవరైనా రెచ్చగొట్టగానే వెంటనే ఏం చేసేస్తాం, మనల్ని కోపం తెప్పిగానే కోప్పడతాం. ఆ కోపాన్ని బట్టి అనకూడని మాట అంటాం. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చి అయ్యయ్యో నిన్నే అనుకున్నాను ప్రార్థన అంటే, ఇప్పుడు ఆ కోపము మనలో నుంచి పోవాలా, ఆ శాపము మనలో నుంచి పోవాలా, మన నోట చెడ్డ మాటలు, అబద్ధములు పోవాలి అంటే దాన్ని గూర్చి మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి అంటేనట దుఃఖపడాలంట. ప్రభువా, పౌలు గారు చూడండి, ఒక చిన్న పాపము చేయవలసిన మేలు చేయవలసి ఉండి చేయకూడనటువంటి కీడు ఏదో చేస్తున్నాడు. అంటే మేలు చేయడం అనేది కొన్ని విషయాల్లో చేయలేక చేయకూడని కీడు ఏదో చేయడాన్ని బట్టి పాప నియమము పౌలు గారిలో ఉన్నప్పుడంట ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని ప్రభువా, నేను పాపమునకు చెరపట్టబడ్డానయ్యా అని పౌలు అంతటోడు. మూడో ఆకాశానికి వెళ్ళిన ఆయన దేవదూతల పలుకులు వినిన ఆయన, మరి సూటిగా యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని వినిన ఆయన, వెలుగుతో కప్పబడిన ఆయన, దూతలతో మాట్లాడిన ఆయన. ఎన్ని అనుభవాలు ఉన్నాయి? దేవుని దూత వచ్చి పోవడమా, పౌలు గారితో మాట్లాడింది. 3 ఆకాశం దాకా ఆత్మవశుడే ఎక్కెళ్ళిపోయాడు.
ఆత్మవశుడై పరలోకం తెరవబడ్డం, తండ్రి కుడిపార్శ్వమునడం చూసేశాడు. పరిశుద్ధాత్మతో పూర్ణుడైపోయాడు. ఇంకా ఆయన జీవితంలో ఆయన అనుభవించినటువంటి ప్రతి ఆత్మీయ ఇన్ని అనుభవాలు కలిగినటువంటి పౌలు గారు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడంటే ఏమనంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని ప్రభువా, నేను పాపానికి అమ్మబడ్డానయ్యా, పాపం అనే చరణాలు ఉందయ్యా నాయనా, నన్నెవరు విడిపిస్తారు? నాకు విడుదల కావాలా? నువ్వు ఏడుస్తున్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుని పిల్లలకు అవసరము. మనలో కూడా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంటుంది, దురభిమాన పాపాలు ఉంటాయి, పరమపరిచే పాపాలు ఉంటాయి, రహస్య పాపాలు ఉంటాయి. మనం యాతన పెట్టబడుతుంటాం. నువ్వు కూడా అది పోవాలంటే, యేసయ్యా ఈ పాపాన్ని నేను అసహించుకుంటున్నానయ్యా, ఈ పాపము నన్ను చెరపట్టిందయ్యా, ఈ పాపము నుంచి నేను విడుదల కావాలా అని నువ్వు ఎప్పుడైతే ఏడ్చి దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీకేమిస్తాడంటే రక్షణార్థమైన మారు మనసుని ఇస్తాడట. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు వేదన కావాలా? భారభరితమైనటువంటి దావీదు గారు కూడా ఇదే దుఃఖాన్ని, ఇదే కన్నీటిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పాపముల నుండి విడిపింపబడ్డాడు. అనేకులను కూడా ఏం చేయగలిగాడంటే దేవుని కొరకు రక్షణ మార్గములో నడిపించగలిగాడు. మరి మన జీవితాలలో కూడా అది మనము నేర్చుకోవాలి. ఇక 2వ వచనము వాక్యములోనికి వస్తే రోమాపత్రిక 9వ అధ్యాయము 2-3 వచన భాగములోనికి వస్తే, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. చాలండి. ఇక్కడ పౌలు గారు తన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఏమి మాట్లాడుతున్నాడో చూడండి. నేను అన్నాడు, క్రీస్తునందు నేనేం చెప్తున్నాను అంటున్నాడు, నిజమే చెప్తున్నాడు. నేను ఒక మాట అంటున్నాడు, మనం కూడా ఎప్పుడు ఇది క్రీస్తునందు నేనేం చెప్తున్నాను, నా మాటలు ఏం చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను, నా దగ్గర ఏమి లేదంటున్నాడు, అబద్ధము ఆడటలేదు అని చెప్తూ పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము పౌలు గారి దగ్గర నుంచి నేర్చుకొనవలసినటువంటి ఈ 9వ అధ్యాయములో మంచి తత్వము మనం ఏమి నేర్చుకోవాలా, మన స్వభావాన్ని ఎలా మార్చుకోవాలన్నాడు. క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏం మాట్లాడడం నేర్చుకోవాలా? ఏం మాట్లాడాలంట? దేవుని పిల్లలం ఎప్పుడు కూడా హృదయపూర్వకముగా నిజం చెప్పాల. చూడండి, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచన భాగము నుండి 2వ వచనం చదివేసేళ్ళమ్మా. 2వ వచన భాగం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మనం హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా ఏం పలకాలంట? మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడడం నేర్చుకోవాలంటే, ఏ పరిస్థితుల్లోనైనా హృదయపూర్వకంగా ఏం మాట్లాడడం నేర్చుకోవాలంట? హృదయపూర్వకముగా నిజం మాట్లాడాలంట. మనము నిజం మాట్లాడడం ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనము నిజం ఎప్పుడైతే మాట్లాడతామో అది దేవునికంట. క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను. పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తునందు ఏం చెప్తున్నాను? నిజమే. అంటే మన నోరు ఎప్పుడు కూడా ఏం పలకకూడదు అంటే కనుక అబద్ధములను మనము వాడుకగా చేసుకోకూడదు. సామెతల గ్రంథాలు అంటాడు, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయము, అసహ్యము. హేయమైనవి అసహ్యమైనవి కలవు అంటున్నాడు దేవుడు. దేవునికి అసహ్యమైనవి ఏంటి అంటే కనుక అబద్ధములాడు పెదవులు. దేవునికి ఏదైనా హేయమైంది ఉంది అంటే కనుక అబద్ధములాడు వారి యొక్క పెదవుల నుండి వచ్చే ప్రార్థన కూడా దేవుడు వినడు. చాలాసార్లు
మనం అన్ని మంచిగానే ఉంటాం. మన ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుడంట ఎవరి ప్రార్థన వినడు అంటే, ఎవరి ప్రార్థన అసలు దేవుడికి అసహ్యము అంటేనంట అబద్ధములాడే పెదవుల నుండి వచ్చే ప్రార్థన. అంటే అబద్ధములాడుతూ పెదవుల నుండి వచ్చేటువంటి ప్రార్థన అంట దేవుడు ఏం చేయడు అంటేనంట వినడంట. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము అబద్ధములు అనే వాటిని మనము మానివేయాల. దేవుని యొక్క వాక్య భాగంలో కూడా చూడండి, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచన భాగములో చదివితే, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారందరూ. చాలండి, ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారంట? అబద్ధాలు ఆడుతున్నారంట. అబద్ధములు ఆడేటటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మోసకరమైనటువంటి మనసు కలిగి ఇచ్చకములాడు పెదవులతో మాట్లాడుతుంటేనంట, ఇచ్చకములాడు పెదవులను బెంకములాడు నాలుకలను దేవుడు ఏం చేస్తాడంట? కోసివేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంట? అమ్మో, అయితే మనకి ఎవరికి నాలుకలు ఉండవు అనమాట. అయితే దేవుడు ఆ పని చేస్తే మనకి ఎవరికి ఏముండవు? నాలుకలు ఉండవు. ఇక పోతాయి అందరికీ. ఎందుకంటే అబద్ధములు వాడుకగా చేసుకున్నాం. అబద్ధములు మనం ప్రతి ఒక్కరితో మనం మాట్లాడేది ఏంటి అంటేనంట, ఎక్కువ మన మాటల్లో ఏముంటున్నాయి? నిజాలు ఎక్కువ ఉంటున్నాయా, అబద్ధాలు ఎక్కువ ఉంటున్నాయా? మనకేమైందంటే బాగా వివేకము వివేచన వచ్చేసింది. అందరికి ఏమొచ్చిందంటే, ఒకప్పుడు అమాయకత్వము, ఒకప్పుడు నిష్కాపట్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికి ఏమైందంటే ఎదుటి వాడి మీద వివేకము వివేచన వచ్చేసి ఇక ఏం చేస్తున్నారంటే, వీళ్ళని తప్పించుకోవాలా, వీళ్ళ నుండి కాపాడుకోవాలా, వీళ్ళ నుండి సేవ్ అవ్వాలంటే అందరితో ఏం చెప్తున్నాము? అబద్ధములనే వాడుకగా చేస్తున్నాం. అబద్ధములాడు పెదవులు కలిగిన వారంగా ఉంటాం. ఇప్పుడు ఎవరైనా గిరిబాబన్ అలాంటి వారు వచ్చారనుకోండి, నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా నేనేం చెప్తాను? చెప్పండి. అన్న ఆడ చూడంగానే నా మనసు అంటది లేదని చెప్పు అనుకుంటుంది. ఒప్పుకోవాలా? ఎందుకు? వివేకం వచ్చేది ఎందుకు? తెలిసిపోతుంది. వచ్చేది ఎందుకు అంటే నన్ను నేను పరిశీలన చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటా. అందుకని మళ్ళా ఎట్టగో తెచ్చి సాయంత్రానికి అడిగింది ఏదో ఇచ్చిపోతా ఉంటా. ఎందుకంటే భయం, లోపల భయం ఉంటుంది. అంటే మనుషులు చూడగానే మనకి ఏమొచ్చేస్తుంది? వివేచన వచ్చేసింది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని కొంచెం వచ్చేసి మనం కూడా కల్పించుకొని ఏం చేస్తున్నామంట? అబద్ధాన్ని మాట్లాడేస్తున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఏం మాట్లాడొద్దు అంటున్నాడు దేవుని వాక్యము? అబద్ధములు ఆడొద్దు, మాటలు కల్పించుకోవద్దు, ఇచ్చకపు మాటలు మాట్లాడొద్దు. దేవుని యేసుప్రభు లూకాసు వార్తలు అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే ఇక కాదని చెప్పేసి. అవునంటే అంతకు మించి చెప్పింది ఏది కూడా దేవుని నుంచి వచ్చింది మాత్రం కాదు. ఇప్పుడు చూడండి, పౌలు గారు రోమా సంఘానికి ఏమి నేర్పిస్తున్నాడు? నేనైతే మాత్రం ఏం మాట్లాడతలేదు, అబద్ధమ క్రీస్తునందు నేను నిజమే పలుకుతున్నాను, అబద్ధం ఆడతలేదు. నీ దగ్గర ఈ ధైర్యం ఉండాలా. నా దగ్గర కూడా ఏముండాలంటే కనుక, మనము ఎప్పుడు సాధ్యమైనంత వరకు కూడా చూడండి, ఇర్మియా గ్రంథంలో కూడా యేసు ప్రభు వారి ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము
8వ వచన భాగము నుండి చూడండి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనము. చెప్పండమ్మా. ఇదే మీరు చోర క్రియలను నరహత్య చేయొచ్చు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయచ్చు, మీరెరగని దేవతలను అనుసరించున్నారని, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుండు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుచున్నారే. ఈ హేయక్రియలను జరిగించుట కదా మీరు విడుదల నొంది తిరిగి అంటున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారు ఎలా ఉన్నారంట, ఏమి కలిగి ఉన్నారంట? వారు అబద్ధపు మాటలు నమ్ముకుంటున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. దేని నమ్ముకున్నారు? అబద్ధపు మాటల్ని వారు నమ్ముకున్నారు. వారి మాటల్లో కూడా, వాళ్ళ యొక్క సాక్ష్యాల్లో కూడా ఏముందంట? దేన్ని బట్టి సాక్ష్యం చెప్తున్నారంట? అబద్ధములే వారు సాక్ష్యం చెప్తున్నారంట. ఇంకా అంటాడు కదా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయ భాగములో, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచన భాగంలో అంటున్నాడు కదా, సత్యము ప్రతివాడు తన పొరుగు వాణిని వంచుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసుకుని ఉన్నారు. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయ భాగములో వాళ్ళంటే ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారంటే, సత్యము పలకక ప్రతివాడును తన పొరుగు వాణిని ఏం చేస్తున్నాడంట? వంచుచు అబద్ధములాడుట తమ నాలుకలకు ఏం చేస్తున్నారంట? అందరూ కూడా ఈ 9వ అధ్యాయము 5వ వచనం అన్నాడు కదా, ఏమి అభ్యాసం చేస్తున్నామంట? అబద్ధము. సత్యం బలకుండా నేర్చుకున్నామంట, అబద్ధం ఎలా పడాలి కూడా నేర్చుకున్నామంట. సత్యం బలకడం మానేసుకుంటాం, ఎట్లా నేర్చుకుంటామంట అంటే నిజము మాట్లాడడము అనేది విడిచిపెడుతున్నాం, ఎలా అబద్ధాలు మాట్లాడాలనేది నేర్చుకుంటున్నాం. నాలుకను ఇలా సాధకం చేసుకొని దేవుని మందిరంలోనికి వచ్చి అన్నారు కదా, మేము దేవుని సన్నిధిలో విడుదల పొందాం అంటున్నారంట. దేవుడు అన్నాడు, ఎందుకు? ఈ క్రియలు చేయడానిక మీరు విడుదల పొందింది అన్నారు. ప్రియా దేవుని పిల్లలమైన మనము, పౌలు గారు చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు, క్రీస్తునందు నేను నిజం మాట్లాడుతున్నాను, అబద్ధము ఆడటలేదు అని చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన నీ దగ్గర నిజమే చెప్పే ఆడుక ఉందా? క్రీస్తునందు నువ్వు నిజమే మాట్లాడగలవా? అబద్ధము ఆడటలేదని నువ్వు చెప్పగలిగిన ధైర్యము నీ దగ్గర ఉందా? లేక దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు నీ నాలుకతో అబద్ధములను, నీ పెదవులలో ఇచ్చికపు మాటలను ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎలా దేవుని కుమారుడవు, కుమార్తెవవుతావు? నీ ప్రార్థన దేవుడు అసలు ఎలా వింటాడు? చూడండి, సామెతల గ్రంథంలోనే రాస్తూ అంటాడు కదా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచన భాగమును చదివితే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకారపు దృష్టియు, కళ్ళలాడు నాలుకయు. చాలండి, ఆయనకి ఏమి అసహ్యము అంటే కళ్ళలాడు నాలుక. అంటే కళ్ళలాడు నాలుక అంటే అబద్ధములాడు పెదవులు అని. దేవునికి కళ్ళలాడు నాలుక అంటే అస్సలు ఏమీ లేదంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము దేవుని నామమును బట్టి ప్రార్థించే మన ప్రార్థన దేవుడు వినాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరాలా, నీ మనవులు దేవుడు వినాలా. నీకెవరైనా నీ విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తే, నీ విషయంలో ఎవరైనా అబద్ధ సాక్ష్యం పలికితే, నీ విషయంలో నీ గురించి కనుక దేవుడు ఎవరికైనా మరి లేనిది ఉన్నట్టుగా చెప్తే నువ్వు సహించుతావా? లేదు. మరి దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు ఎంత మాత్రము కూడా ఏం చేయకూడదు అంటే కనుక అబద్ధం ఆడకూడదు. మనం ఎలా ఉండాలి అంటే కనుక జకరియా గ్రంథము 8వ అధ్యాయము, జకరియా గ్రంథము 8వ అధ్యాయము
జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచన భాగమును చదవండి. మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. చాలండి, దేవుడు చెప్తున్నాడు సమాధానకరమైనటువంటి సూచన. మనం ఫలించాలా, దేవుడు మనకు తోడై ఉన్నట్టుగా ఫలించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ అన్నాడు కదా, మనం ఏం చేయాలి అంటేనంట, ప్రతి వాడు కూడా తన పొరుగు వానితో ఏం మాట్లాడాలంట, సత్యమే మాట్లాడాల. మనం మాట్లాడుతున్నామా? పొరుగువారు ప్రతి ఒక్కరం కూడా ప్రతి పొరుగువారితో ఏం మాట్లాడాలంట, దేవుని దగ్గర హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలా, సందేవుని పిల్లల ఎదుట హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలా. మన పొరుగువానితో కూడా మనం ఏం మాట్లాడాలా, హృదయపూర్వకముగా నిజమే సత్యమునే మనం మాట్లాడాలి. సత్యమును బట్టే మనం ఏం చేయాలంట, మాట్లాడాలంట. మనం ఎప్పుడైతే సత్యమును బట్టి మాట్లాడతామో, ఎప్పుడైతే ప్రేమ సత్యములను మనం కలిగి ఉంటామో, అప్పుడు మనము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మనం ఏం కలిగి ఉంటామంటేనంట, ధైర్యము కలిగి ఉంటాం. ఇప్పుడు పౌలు గారు చక్కగా చెప్తున్నాడు, నేను అంటున్నాడు కదా, ఆయన ఎలా సాక్షి, నేను క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధము ఆడటలేదు అన్నాడు. అంటే దేవుని బిడ్డలు క్రీస్తునందు ఉన్నవారు నిజమే మాట్లాడాలా, అబద్ధాలు ఆడకూడదు. నువ్వు క్రీస్తునందు ఉన్నావు అంటే నీ దగ్గర కూడా నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అంటే నిజమే మాట్లాడాల. అబద్ధము అనేది క్రీస్తునందున్న వారికి ఏముండకూడదంట, అబద్ధము అనేది ఉండకూడదు. హృదయపూర్వకంగా నువ్వు నిజం మాట్లాడాల. నువ్వు సత్యమును బట్టి మాట్లాడడం నేర్చుకోవాలా, సత్యమును నువ్వు వాడుకగా చేసుకోవాలా. మనము కొలసి పత్రికలు ఎన్ని చూస్తున్నప్పుడు, ఎఫెసీ పత్రిక ఎన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం పొరుగువానితో ఏం మాట్లాడాలని ఉంటుంది, సత్యమునే మాట్లాడమని ఉన్నది, సత్యమే క్రీస్తునందున్న వారు మనము క్రీస్తునందున్నాము అంటే మనము నిజమే మాట్లాడాల. అబద్ధానికి మనం ఏం చేయకూడదు, చోటు ఇవ్వకూడదు. రెండవది అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా ఏం చేస్తుంది అన్నాడు, సాక్ష్యమిస్తుంది. క్రీస్తునందు మనం ఉన్నాము. నేను యేసయ్యను నమ్ముకున్నానండి, క్రీస్తునందు ఉన్నానండి, నేనున్నాను అనడానికి ఏంటి సాక్ష్యం? ఉన్నావు అనడానికి సాక్ష్యం ఏంటి? నువ్వు యేసు ప్రభునందు ఉన్నావు అనడానికి సాక్ష్యం ఏంటి? నువ్వు క్రీస్తునందు ఉన్నావు అనడానికి రుజువు ఏంటి? నువ్వు క్రీస్తునందు ఉన్నావు అనడానికి నువ్వు మాట మాత్రం ఏం చెప్తావంట, నీవు నిజమే మాట్లాడతావు. పరిశుద్ధాత్మని గురించి సాక్ష్యం ఇస్తుందంటే ఏమనంటే మంచి మనస్సాక్షి. బాగా గుర్తుపెట్టుకోండి, మనము క్రీస్తునందు ఉన్నాము అంటే మనలో ఏముంటుంది అంటేనంట, మంచి మనస్సాక్షి. ఎంతమంది దగ్గర మనస్సాక్షి ఉంది చెప్పండి. అందరము పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థన చేస్తాం, అభిషేకాల కొరకు ప్రార్థన చేస్తాం, భాషల కొరకు ప్రార్థన చేస్తాం, దర్శనాల కొరకు ప్రార్థన చేస్తాం, స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తాం, అద్భుతాల కొరకు ప్రార్థన చేస్తాం. మనస్సాక్షి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మనము క్రీస్తునందు ఉన్నాము అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలంట, మనస్సాక్షి ఉండాలంట. మనలో మంచి మనస్సాక్షి ఉందని ఎవరు సాక్ష్యం ఇవ్వాలంట? పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలంట. మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇది దేవుని బిడ్డలకు అవశ్యం. మనము నేను మీకు చాలాసార్లు ఇది చెప్తాను, మనం మారు మనసు పొంది, మనం బాప్టిజము పొందాము అంటే, మారు మనసు పొందాము అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు అంటే ఏదో అగ్నిచ్చి మనల్ని తాకిందో, నీళ్ళొచ్చి మనల్ని తాకినాయో, గాలొచ్చి మనల్ని తాకిందో, వాయువులు తగిలాయో, ఇది కాదు. పరిశుద్ధాత్మ ఫస్ట్
ఫస్ట్ మనల్ని నింపేది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క మొదటి మార్పు ఏంటంటే నీలోనికి నూతనమైన మనస్సాక్షినివ్వడమే. దేవుని పిల్లలకు ఫస్ట్ పొందుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క మొదటి వరం ఏంటి అంటే పరిశుద్ధాత్మ యొక్క మారు మనసు యొక్క మొదటి వరం ఏంటంటే అన్నాడు కదా, నువ్వు ఇక మూర్ఖులకి తరమునకు వేరే అన్నాడు కదా, క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము నువ్వు బాప్తిసము పొందుము, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను ఏమంట వరంగా పొందుతావని పేతురు గారు చెప్పారు. పరిశుద్ధాత్మ యొక్క మారు మనసు పొందిన వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ అనే వరము ఎలా ప్రారంభమవుతుంది మనలో? పరిశుద్ధాత్మ అనే వరము ఎలా ప్రారంభమవుతుందంటే మొట్టమొదట మనలో మనస్సాక్షితో. అందుకని పేతురు గారు రాస్తూ చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచన భాగమును చదవండి. తీసారమ్మా 216వ పేజీ, 216వ పేజీ 3వ అధ్యాయము 21వ వచన. దానికి సాదృశ్యమైన బాప్టిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దీనిని ఇంగ్లీష్లో మనం చదివితే చక్కగా అర్థం ఉంటుంది. ఏంటి ఆ ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్న అర్థం ఏంటి అంటే బాప్టిజము అంటే మనలో ఉన్న శరీర మాలిన్యాన్ని మాత్రమే తీసేయడం కాదు. అంటే మనలో ఉన్నటువంటి బాప్టిజం పొందుతున్నాం అంటే కడగబడుతున్నాం, శరీర మాలిన్యాన్ని మాత్రమే తీసివేయడం కాదు, మనకి ఆ మాలిన్యం తీసివేయడంతో పాటుగా మనందరిలోనికి ఏమొస్తుంది అంటే గనక నిర్మలమైనటువంటి మనస్సాక్షి. దీని ఇంగ్లీష్లో కన్సైన్ అంటారు. అంటే కాన్షియస్నెస్, మనలో మనస్సాక్షి పనిచేయడం. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, మనస్సాక్షి ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. మనలో మనస్సాక్షి ఉందా? చాలా మందిలో ఉండదు మనస్సాక్షి, పోగొట్టుకుంటారు. మనస్సాక్షి పోయిన తర్వాత ఇక చాలా కష్టం. మనలో ఖచ్చితంగా ఏముండాలంట? నిర్మలమైనటువంటి మనస్సాక్షి కావాలా. పౌలు గారు కూడా అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం చూస్తే ఆయన దేని గురించి ముందు మాట్లాడేవాడో చూడండి. సభల్లోనికి వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము చదవండి. 126వ పేజీ మొదటి వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఇదేనుగు చెప్తున్నాడు. మహాసభను చూసి తన దగ్గర ఏముందని చెప్పుకుంటున్నాడు? నేను అపోస్తులను అని చెప్తున్నాడా? మహాసభను తేరి చూసి నేను యేసుప్రభు స్వరాన్ని విన్నాను, వెలుగు చేత దర్శింపబడ్డాను, పరిశుద్ధాత్మను పొందాను, దేవదూతలతో మాట్లాడాను, అద్భుతములు స్వస్థతలు చేయగలిగిన వాడినైన నన్ను, గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రం అవపోసనం పోసిన నన్ను, ఒక దళాధిపతి అయిన నన్ను అని చెప్తున్నాడా? చెప్పట్లేదు. మహాసభ తెర చూసి నేనేం కేవలం నా దగ్గర ఏముందని చెప్పుకుంటున్నాడు? నేను దేవుని ఎదుట నేనేం కలిగి ఉన్నాను? మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను. అంటే చాలామందికి అసలు ఈ మనస్సాక్షిని గురించి ఎప్పుడైనా, అసలు మనలో ఉన్న మనస్సాక్షిని ఎప్పుడైనా మనం పరిశీలనగా చూసుకున్నామా? అసలు మనస్సాక్షి అనేది మనలో పనిచేయడం లేదు అనేది ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? బీపీ షుగర్లు చూపించుకుంటాం, జ్వరం వచ్చిందా లేదా అని చూపించుకుంటాం, అన్నీ చూసుకుంటుంటాం, లావు బరువు ఎత్తు అన్నీ చూసుకుంటాం. అసలు నా దగ్గర మనస్సాక్షి ఉందా? పోయిందా? పోతుంది. మనస్సాక్షిని అంటే చాలామంది అంట
డబ్బులు పోగొట్టుకున్నట్టు పోగొట్టుకుంటుంటారు. మనస్సాక్షిని చాలామంది అంట తరిమేసిస్తారంట. మనస్సాక్షి దుఃఖంతో మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందంట. మనస్సాక్షి దేవుని ఎదుట దేవుని పిల్లల్లో ఎప్పుడు ఏం పని చేయాలంట? పరిశుద్ధాత్మ మనలో ఉండి మాట్లాడాలి, మనతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగాల. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలను రుచి చూడాలి అంటే మొదటి నీలో ఏం కనపడాలంటే పరిశుద్ధాత్మకి ఏం కావాలంటే నువ్వు వార్తలు పెట్టుకున్న రాదు. కానీ నీ మీదకి మనం వార్తలు పెట్టుకున్న చండ్రకొలతో కొట్టుకున్న అగ్నిలో నడిచినా కూడా పరిశుద్ధాత్మ మన మీదకి రాదు. కానీ మంచి మనస్సాక్షి మనలో ఉంటే, మనస్సాక్షి ఎప్పుడైతే మనలో పనిచేస్తుంటారో అప్పుడు ఖచ్చితంగా మనలో ఎవరి ప్రభావం ఉంటుంది అంటే గనక పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఉంటుంది. పౌలు గారు అందుకని అంటున్నాడు, సభనంతా తేరి చూశాడు. ఆయన మాట్లాడడానికి ముందుగా తనకి ఎవరిని సాక్ష్యంగా పెట్టుకున్నాడంటే, ఎవరినో చెప్పమంటలా, నేనెట్టంటూ వచ్చి చెప్పమని ఎవరిని అడుగుతున్నాడా? కావాలంటే పోయి యెరూషలేములో నా గురించి కనుక్కోమంటున్నాడా? ఆ దమస్కు దగ్గరికి వెళ్ళి కనుక్కోమంటున్నాడా? లేకపోతే మాసిదోనియా వాళ్ళని వెళ్ళి కనుక్కోమంటున్నాడా నా గురించి అనటల్లా. సభనంతా తేరి చూసి మాట్లాడడానికి ముందుగా అంటున్నాడు కదా, నేను దేవుని ఎదుట ఏం కలిగి ఉన్నానంటే మంచి మనస్సాక్షిని కలిగాను. అంటే నాకు మాట్లాడాల్సిన అవసరం ఎవరు లేదు. ఇప్పుడు నేనేం మాట్లాడుకోవాలని, నా గురించి నేనేం చెప్పుకోవాలని ఇప్పుడు నేను దేని బట్టి చెప్పగలను? నా మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే నా మంచి మనస్సాక్షిలో నుండి. మనస్సాక్షి ఉన్నప్పుడు పౌలు గారు మాట్లాడడానికి ఎవరిని తోడు తెచ్చుకున్నారంట? ఆయన వాదించుకోవడానికి ముందు ఎవరిని తోడు తెచ్చుకున్నాడంట? ఆయన మంచి మనస్సాక్షిని కోరుకున్నాడు. మనస్సాక్షి ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ కార్యం ఉంటుంది. ఇదే అపోస్తుల కార్యము మళ్ళా 24వ అధ్యాయంలో కూడా, 24వ అధ్యాయము 16వ వచన భాగంలో కూడా చూడండి. చదవనమ్మా, పక్క పేజీ కదా, పెద్దగా చదవండి. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారు దేనిని కొరకు అభ్యాసం చేస్తున్నాడంట? దేవుని ఎదుట, మనుషుల ఎదుట. నా దగ్గర నాకేముండాలంట? నిర్దోషమైన దేవుని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసి ప్రభువా ఇది అని నేను చెప్పుకోవాలి అన్నా. మనుషుల ఎదుట నేనేంటో నేను చెప్పుకోవాలన్నా. నా దగ్గర ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఏం కోరుకోవాలన్నాడు? నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగా ఉండునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటేనంట అభ్యాసము చేస్తున్నాడు. అభ్యాసము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మన దగ్గర అసలు మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి పనిచేస్తే భలే ఆ అనుభవం చాలా. నీ జీవితంలో మనస్సాక్షి పనిచేసినప్పుడు అసలు నువ్వు ఎంత ఆలోచించి మాట్లాడతావంటే, మనస్సాక్షి మనం పనిచేస్తున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎంత గొప్పగా ఉంటుందంటే, మనస్సాక్షి మనలో పనిచేస్తున్నప్పుడు మన యొక్క సాక్ష్యములు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, అది నేను చాలాసార్లు నా అనుభవంలో నేను చూస్తుంటా. చాలాసార్లు మనస్సాక్షి మనలో పనిచేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనకి నేర్పించే విధానం ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుందంటే, ఎవరైనా మనకి చాలాసార్లు చెప్తుంటారు. ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి పితరులు చెప్పే వాళ్ళు ఉంటారు. మనకి ఒక వాళ్ళ వర్షంలో చెప్తూ ఉంటారు. వచ్చి ఎవరైనా వచ్చి మా ఇంట్లో సమస్య ఇదండి, మా అత్తగారు ఇట్టండి, మా అబ్బాయి ఇట్టండి, మా పిల్లలు ఇట్ట, మా కోడలు ఇట్లండి, మా వాళ్ళు ఇట్లండి అని చెప్తున్నప్పుడు వాళ్ళ వర్షం వింటుంటే అసలు వాళ్ళు చెప్పేది ఎంత నమ్మాలనిపిస్తుంటుందంటే, అసలు వీళ్ళు ఎంత నిజం చెప్తున్నారు అనుకుంటారు. కానీ మనస్సాక్షి
వెంటనే క్వశ్చన్ చేస్తుంటుంది అనమాట నన్ను. అంటే దాన్ని ఒక క్వశ్చన్ ఇస్తుంది నన్ను, ఏమనంటే గనక నమ్ముతున్నావా అంటది. అనగా నేను వెంటనే ఖచ్చితంగా ఒక నిమిషం ప్రార్థన చేస్తా, ప్రభువా ఇందులో రైట్ ఉందా రాంగ్ ఉందా అనగానే దేవుని ఆత్మ నాకు రైట్ రాంగో చెప్పేస్తారు. నేను అక్కడి నుంచి మాట్లాడడం ప్రారంభిస్తా. అందుకనే కొన్నిసార్లు కొట్టినట్టుగా ఉంటాయి మనుషులు మాటలు. ఎందుకు అంటే కనుక ఎవరు ఏం చెప్పబల్లే, మనలో ఉన్న మనస్సాక్షి మనకి నిజాన్ని చెప్పింది. మనలో ఉన్న మనస్సాక్షి మనకి ఏది కరెక్టో ఏది రైటో తెలుసుకునేటట్లు చేస్తుంది. మనలో ఉన్న మనస్సాక్షి ఏది లోపమో ఏది సరైనది కాదో మనకి బోధిస్తుంది. అందుకనే పౌలు గారు, నేను అనుకుంటాను, పౌలు గారిని ఎన్ని సభలోకి తీసుకెళ్ళినా ఈడ్చి మరి ఆయన చెరసాల్లో వేసిన ఒక్కసారైనా ఆయన పరిచయం చేసినాడు. వచ్చి నా పక్షం ఎవరైనా మాట్లాడండి అయ్యా, అబద్ధాలు చదువుతున్నారు, సాక్ష్యం ఇవ్వండి అని అడిగడా? నీ పక్షం ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారా అని అడిగితే కూడా ఏమన్నాడు? నీ తరపున ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికంటే ఎవరు లేరు, నాకెవ్వరు లేరు, నా మనస్సాక్షి నాకు. నేను మనస్సాక్షిని బట్టే మాట. అగ్రిప్ప రాజు మరి రోమా ప్రభుత్వంలో వారు, ఇటలీ ప్రభుత్వం వారు అదిరిపోయారు పౌలు గారి మాటలకు. ఎందుకు అంటే ఆయనలో మనస్సాక్షి పనిచేయడాన్ని బట్టి, ఆయన నిర్దోషమైన మనస్సాక్షిని అభ్యాసం చేసుకున్నాడు కాబట్టి దేవుడు చెప్పిన వాగ్దానం ఆయనలో పనిచేసింది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మిమ్మల్ని రాజులు ఎదుట ఈడ్చుకొని పోతారు, అధికారులు ఎదుట మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు, అప్పుడు మీరు ఏం మాట్లాడాలో, మీరు అప్పుడు ఏం మాట్లాడాలని భయపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయానికి మీతో ఏం చేస్తాడు? మాట్లాడిస్తాడు. ఎప్పుడు మాట్లాడిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎవరిలో ఉండి మాట్లాడిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? రాజులతో మాట్లాడాలన్నా, అధికారులతో మాట్లాడాలన్నా, శత్రువుతో మాట్లాడాలన్నా, పరిస్థితులు భీకరమైన పరిస్థితుల మధ్య ఎవరు లేకపోయినా మనమే ధైర్యంగా మాట్లాడాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి అంటే గనక మనస్సాక్షి. ఆ మనస్సాక్షికి తోడు ఎవరు వస్తారు అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అప్పుడు మాట్లాడతాను చూడండి, ఆ మాటని ఎవరు వెనక్కి తీసుకోలేరు పరిశుద్ధాత్మను బట్టి. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మీరేం మాట్లాడాలని మీరు ఆలోచించబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి అంటే నీలో నాలో ఖచ్చితంగా ఏముండాలి అంటేనంట, మంచి మనస్సాక్షి, నిర్దోషమైనటువంటి మనస్సాక్షి ఉండాల. ఈ మనస్సాక్షి మనలో పని చేయాలి అంటే అసలు ఈ మనస్సాక్షి మనలో అభ్యాసం చేస్తున్నాడు పౌలు గారు. ఏముండాలని అభ్యాసం? దేవుని ఎదుట, మనుషులు ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా నేను ఏం చేస్తున్నాను అన్నాడు? అభ్యాసం చేస్తున్నాను. ఎలా అభ్యాసం చేయాలో? మనస్సాక్షి కొరకు ఏం అభ్యాసం చేయాలా? మనస్సాక్షి కోసం బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చదివితే వస్తుందా మనస్సాక్షికి అభ్యాసము? నిర్దోషమైన మన అభ్యాసిస్తా కాదు సుమా. మనకు మనస్సాక్షి పని చేయాలా? నిర్దోషమైన మనస్సాక్షి మనకి రావాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచన భాగంలోనికి తీసారమ్మా. 205వ పేజీ. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షికి అభ్యాసం కావాలంటే, ఆడబోధి ట్రైన్ చేయాలంటే మన మనస్సాక్షి తీసుకెళ్ళి ఎప్పుడు ఎక్కడ పెట్టాలంట? ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలంట? మనస్సాక్షి ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలంటేనంట యేసు క్రీస్తు యొక్క రక్తము దగ్గరికి తీసుకురావాల. జీవాధిపతి అయినటువంటి యేసు రక్తములో ప్రతి దినము ప్రతి క్షణము కూడా మన మనస్సాక్షిని ఏం చేయాలంట? శుద్ధి చేయించుకోవాలా. మనస్సాక్షిని శుద్ధి చేయలేదా? మనస్సాక్షికి శుద్ధి రాకుండా మనస్సాక్షిని
వదిలేసుకుంటున్నావు. మనస్సాక్షితో పని లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావు. మనస్సాక్షితో పని లేకుండా నువ్వు మాట్లాడేస్తున్నావు. మనస్సాక్షితో పని లేకుండా నువ్వు ఇష్టానుసారంగా ఉంటున్నావు. మనస్సాక్షితో నువ్వు లేదా. చాలా మంది అంట మనస్సాక్షిని అంట త్రోసేస్తారంట. మనస్సాక్షిని ఏం చేస్తారంట? మనస్సాక్షిని తోసేస్తారంట. మనస్సాక్షిని దోసేసి వాళ్ళంట విశ్వాస భ్రష్టులైపోతారంట. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచన భాగము చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఏ మనస్సాక్షిని వాళ్ళు త్రోసివేశారో కూడా చూడండి. 18వ వచన భాగంలో అంటాడు కదా, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడై. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతికి గురించి. తిమోతి ఏం కలిగి ఉన్నాడంట? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. తిమోతి దగ్గర ఏముందంట? మంచి మనస్సాక్షి ఉందంట. కానీ ఈ కొందరు ఎవరు 20వ వచన భాగములు అంటారు, వారిలో హుమనైనను అలెగ్జాండర్ ఉన్నారు. హుమయోను అలెగ్జాండర్ అనేటువంటి వారు ఏం త్రోసివేసేసారంట? వాళ్ళు ఏమేం త్రోసేసుకున్నారంట? తిమోతి గారి దగ్గర ఏమేముందంట? తిమోతి గారిలో మంచి మనస్సాక్షి ఉంది. హుమయోను అలెగ్జాండర్లో ఏం చేశారంట? వాళ్ళు ఏం దోసేశారంట? ఇప్పుడు నువ్వెవరివి? తిమోతి గారిలో ఉన్న మంచి మనస్సాక్షి నీలో ఉందా? పౌలు గారిలో ఉన్నటువంటి నిర్దోషమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి నీలో ఉందా? అలెగ్జాండరు హుమయోనును ఏం దోసేసుకున్నారంట? నాకేం వద్దనుకున్నారంట? మనస్సాక్షిని త్రోసేసుకున్నారంట. మనస్సాక్షిని త్రోసివేయబడిందా నీలో? ఇప్పుడు మనస్సాక్షి లేకపోతే ఇప్పుడు ఎవరి కార్యం జరగదు మనలో. ఇక పరిశుద్ధాత్మ నీతో ఎప్పుడు మాట్లాడాలా? పరిశుద్ధాత్మ కార్యం నీళ్ళు ఎప్పుడు జరగాలా? నీకెప్పుడు బుద్ధి వివేకం రావాలా? నీకెప్పుడు దేవుని సంగతులు గ్రహించాలా? అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యము నీలో జరగాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గరే ఉండాలంట మంచి మనస్సాక్షి ఉండాలా. ఆ నిర్దోషమైన మనస్సాక్షి నీకు రావాలి అంటే ఆ మనస్సాక్షి బాప్టిజము పొందినప్పుడు నీకులో ప్రారంభమవుతుంది. అది నీలో నిలిచి ఉండాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో ఆ మనస్సాక్షి ఏం చేయబడాలంట? కడగబడాల, శుద్ధి చేయబడుతూ ఉండాల. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమంటే, మనం ఇప్పుడున్నాం, స్నానం చేసి వస్తాం, శుభ్రంగా స్నానం చేసి పై నుంచి తల మొదలుకొని కింద వరకు కడుక్కొని వస్తాం. మనం ఏం బురదలో పొరలాడం. ఎవరైనా బురదలో బొరలాడి వస్తామా? వచ్చింది ఇంట్లో నుంచి వచ్చాం, మందిరంలో కూర్చున్నాం. ఏమైనా మట్టిలో దుమ్ములో లేకపోతే ఇంకేడైనా అపవిత్రమైన పనులు ఏమైనా చేస్తుంటామా? ఏమి చేయం. కానీ సాయంత్రం అయ్యే తల్లికి మన బట్టలు మురికవుతాయి, మన ఒళ్ళు కూడా ఏమవుతుంది? అవదా? మీ ఒళ్ళు మురికి అవుదా? మళ్ళీ సాయంత్రం అయ్యే తల్లికి ఏమొస్తుంది? మన దగ్గర చేదరు వచ్చేస్తుంది. ఎందుకు? మీరు స్నానం చేశారు, ఉతికిన బట్టలు వేసుకున్నారు, మళ్ళీ ఎందుకు ఈ బట్టలు ఉతకాలా? మీరేం ఎక్కడ మట్టిలో పొరలాలేదే, శుభ్రంగా కడిగి తుడిచిన బండల మీద కూర్చున్నారు, ఫ్యాన్ కింద కూర్చున్నారు, మీరేమి బయట రోడ్ల మీద లేరు. మీకెందుకు మళ్ళా స్నానం చేస్తారు? మళ్ళీ ఎందుకు బట్టలు ఉతుకుతారు? ఎట్టొస్తుంది మీ మీదికి? మీ బట్టల మీదకి దుమ్ము ఎందుకు వస్తుంది? మీ శరీరం మీదకి ఎట్లా మట్టి వస్తుంది? ఎట్లా వస్తుంది అంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా ధూళి ఏమైపోతుందంట? రేగి నీ ప్రమేయం లేకుండా ఏమవుతుంది? నీ మీద పడుతుంది. నీ ప్రమేయం ఏమి లేకుండానే ఈ లోకములో ఉన్న దుమ్ము ధూళు అపవిత్రత నీ మీద పడుతుంది. నీ ప్రమేయం లేకుండానే నీ శరీరమే మట్టిది కాబట్టి అసలు నీకేముంటుంది?
నేను ఈ కథ ఏదో మా చిన్న అబ్బాయి చేస్తే పద్దాక స్నానం చేసేటప్పుడల్లా ఇదే వాడతాడు. ఏమంటే కనుక మనం మంటివారు ఎందుకు మమ్మీ రోజు ఎంత గీరిలో కూడా మళ్ళీ మట్టి వస్తుంది, ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా మట్టి వస్తుందంటే మనం మట్టోళమే కదరా అని చెప్పాను. దేవుడు మంటివారమైన మనల్నే కదా తయారు చేసింది. కాబట్టి మన శరీరమే మట్టి కాబట్టి ఖచ్చితంగా మన శరీరంలో నుంచి ఏమొస్తుంది అంటే కనుక మట్టి. నువ్వు ఇప్పుడు స్నానం చేసి అరగంటకు స్నానం చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది అంటే మురికి వస్తుంది నీలో నుంచి, రాకుండా ఉన్నదనుకో బాక్క. మా దేహం మట్టి అంటే అంటాడు, నువ్వు ఇన్నిసార్లు స్నానం చేయమంటావు, మట్టి దేహమే కదా, మట్టేగా, మన బాడీ అంతా కూడా డస్టేగా, పద్దాకలు స్నానం చేయమంటాడు. అంటే ఈ వాటిని ఎందుకు అంటున్నానంటే మన శరీరము మంటి దేహము, మనం పుట్టుకలో ఏముందంటున్నాడు దావీదు గారు అంటాడు, అయ్యా నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను ఎట్లాంటి వాడని అంటున్నాడు, పాపముతోని నా తల్లి నన్ను గర్భము ధరించినది, నేను పాపముతోనే పుట్టాను, పాపముతోనే పెరిగాను, నా ఆలోచనలు నా తలంపులన్నిటిలో కూడా ఏముండిపోయింది, ఇప్పుడు పాపం ఉండిపోయింది. ఆ పాపాన్ని రోజు కడుక్కోవాల్సిందే. ఈ పాపాన్ని అంటే ఏం చేయాలంట, రోజు ఒక్కరోజు కడుక్కోపోయినా పాపం అంటే మళ్ళీ పిల్ల పెట్టిద్దంట. పాపం ఏం చేసిద్దంట, దానికి తోడు ఏం చేస్తుందంట, పిల్లని పెట్టేసిద్దంట. పిల్లల్ని పెట్టి పాకండి, పాపం పిల్లల్ని పెట్టించింది అంటే ఖచ్చితంగా మనం ఏమైపోతామంట, నశించిపోతాం. అందుకని ఆ పాపము, ఆ పాప పుట్టుకలో ఉన్నవారము, మంటి వంటి వలన ఉన్నాం, అపవిత్రుల మధ్య ఉన్నాం, అపవిత్రతను అంటుతున్నది, వారి దోషములు అపరాధములు మన మీద పడుతున్నాయి. ఇవన్నీ పోవాలంటే ప్రతిరోజు కూడా మనకి మనస్సాక్షి కొరకు మనం ఏం చేయాలి అంటేనంట, అపవిత్ర మధ్య జనుల మధ్య ఉన్నాను, నేను మంచి మనస్సాక్షి ఉండాలా, అబద్ధికుల మధ్య ఉన్నాను, నేను మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా, దుష్టులైన మనుషుల మధ్య ఉన్నాను, నేను మంచి మనస్సాక్షి, నేను అధిపతుల రాజుల మధ్య ఉన్నాను, నేను మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నీ ఎదుటికి నేను రావాలంటే నాకేముండాలా, మంచి మనస్సాక్షి. అది రావాలి అంటే, అది కావాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి రావాలా, ప్రభువైన యేసు రక్తం దగ్గరికి రావాలి. యేసు రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి మనల్ని ఎంతో శుద్ధి చేసి మనకి ఏం చేస్తుందంట, మంచి మనస్సాక్షిని ఇస్తుందంట, మంచి మనస్సాక్షిని. ఇప్పుడు యేసు దేవుని పిల్లలమైన మనకి పరిశుద్ధ, మనము దేవుని క్రీస్తునందు ఉన్నాము అంటే నిజమే సత్యమే మాట్లాడాల, అబద్ధము ఆడకూడదు, మంచి మనస్సాక్షిని మనము కలిగి ఉండాల. మనస్సాక్షిని త్రోసివేసుకోకూడదు. మనస్సాక్షిని ఏం చేయకూడదు, త్రోసివేయకూడదు. మనస్సాక్షిని ఎప్పుడు కూడా ఎవరు ఏం చేయకూడదు అంట, త్రోసివేసుకోకూడదు. రెండవది, మనస్సాక్షి కంటే వాత కూడా వేస్తాడంట. కొంతమంది మనస్సాక్షికి ఏమేమి ఉంటుందంట, వాతలు వేసి ఉంటాయంట. మనస్సాక్షికి ఏమయ్యి ఉంటుంది అంటేనట, వాత వేయబడిన మనస్సాక్షి. చూడండి, ఇదే తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగము 3వ వచన భాగము చదివితే, మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, చదవండమ్మా, వాత వేయబడిన వివాహము నిషేధించచ్చు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొన నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. చాలండి. కొందరు అబద్ధికులు, బాగా గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడేవారికి ఏం వాత వేసేస్తాడంట దేవుడు, అబద్ధికులు పోగొట్టుకునేదేంటి, కొందరు అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారు. అబద్ధికులకి ఏముంటుందంటే మనస్సాక్షి ఎట్లా ఉంటుందంటే, అబద్ధికుల యొక్క మనస్సాక్షి ఎలా ఉంటుందంట, అబద్ధాలు మనం మాట్లాడుతున్నాము అంటే మన మనస్సాక్షి వాత వేయబడి ఉంటుందంట.
వాత వేయబడిన మనస్సాక్షులు కలిగిన వారు ఎట్లుంటారు అంటే కనుక సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం ఉండదు. బాగా వినండి, దేవుని పిల్లలు రెండు రకాలు. దేవునికి అనుకూలమైన పిల్లలేమో ప్రతిదీ వాక్యాన్ని నమ్ముతారు, వాక్యము గుణపరిచేదాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటారు. రెండవ పిల్లలు ఎవరు అంటే గనక అద్భుతాలు, వేషధారణ బట్టి మోసపోయే వాళ్ళు ఉంటారు, వేషాలను బట్టి అద్భుతాలను బట్టి మోసపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి అంటే కనుక దేవుని పిల్లలమైన మనము ఒక వ్యక్తి ఫలాన్ని చూడకుండా, వ్యక్తిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడకుండా, నాకు ఈ ప్రశ్న చాలాసార్లు నా దగ్గరికి వస్తుంటుంది, నా అంతరంగంలో నేను చాలాసార్లు వేసుకుంటుంటాను. ఎందుకు అంటే కనుక నాకు ఏది ఇష్టమో, నాలో ఉన్న దేవుని ఆత్మకి ఏమి ఇష్టం అంటే పైన సంగతులు దేవుని ప్రజలకు చెప్పాలి అనేది. దేవుని ఆత్మ నాకేం బోధిస్తాడో ఆ పైన సంగతులు ఏమున్నాయో, ఆ పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలో, ఆ నీతి కొరకు మనం ఏం చేయాలో, దేవుని సన్నిధిలో ఉండడానికి ఏమి చేయాలో అవి నాకు నేర్పించి అవి చెప్పడానికి నా హృదయము నేను ఎప్పుడు కూడా బలపరుచుకుంటాను. రెండవ ప్రశ్న ఏమొస్తుంది అంటే దీనివల్ల సంఘం డెవలప్ కాదు. నువ్వు ఈ చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. దీనికి ఏం యాడ్ అవ్వాలి, దీన్ని తక్కువ చేసి ఏం యాడ్ అవ్వాలా? నీకు కూడా ఉన్నాయిగా కృపావరాలు, వాడు ప్రవచించవచ్చు కదా, స్వస్థత చేయొచ్చు కదా, దర్శనాలు చెప్పొచ్చు కదా, వివేచన చెప్పొచ్చు కదా అనే ప్రశ్న. అంటే ప్రార్థన చేసినప్పుడు స్వస్థత విడుదల ఇవ్వగలిగిన దేవుడు, ప్రార్థన చేసినప్పుడు దర్శనాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ప్రార్థన చేసినప్పుడు ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు నేను కలిగి ఉన్నాను. కానీ దీనిని ఎప్పుడు కూడా నాకు బేస్ చేయాలని అస్సలు అనిపించదు. ఎందుకు అంటే వీటి మీద భక్తి ఉన్న వాళ్ళందరూ దీని మీద సంఘం నిలబడాలి అంటే కొన్నిసార్లు నేనేం చెప్పాలి అంటే గనక అబద్ధాలు కూడా చెప్పాలి. అసలు కొంతమందితో దేవుడు మాట్లాడు ఏం మాట్లాడాడు అని అడుగుతారు. ఏం చెప్పాలా చెప్పండి, ఏం మాట్లాడు దేవుడు? అసలు వీళ్ళతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు, పంపించేసే అంటాడు. వీళ్ళతో అసలు వీళ్ళ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదంటాడు దేవుని ఆత్మ. వీళ్ళు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చి దేవుడు ఏం చెప్పాడు అంటారు. ఇప్పుడు వీళ్ళు తృప్తి కొరకు ఏం చెప్పాలా? ఏదో ఒకటి చెప్పాలా. ఏదో ఒకటి చెబితే ఇప్పుడు నాకేమవుతుంది? మనస్సాక్షికి దేవుడు ఏమేస్తాడు? వాతేసి పెడతాడు. వాతేసిన తర్వాత నా మనస్సాక్షి పని చేయకపోయిన తర్వాత నేను దేవుని దగ్గర ఎట్ట నిలబడగలను, సంఘం దగ్గర ఎట్ట నిలబడగలను? సంఘాన్ని అద్భుతాలతో కన్నా, ఆశ్చర్యకార్యాలతో కన్నా, స్వస్థతలతో కన్నా సంఘాన్ని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలో కట్టాల. అది కట్టినప్పుడు మనలో ఏం పనిచేస్తుంది అంటే గనక నీలో మనస్సాక్షి పనిచేస్తే నువ్వు చేసేది తప్ప కాదు కరెక్ట్ ఎవరికి తెలిసిపోద్ది? మీ ఇంట్లో గొడవ వచ్చింది, గొడవకు కారణం ఎవరు చెప్పాలా? మీరు భార్య భర్తలు తిట్టుకొని వచ్చారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం కాదు, ఇప్పుడు నీకు అర్థం కావాలి. ఏం అర్థం అవ్వాలా? ఈ గొడవకి కారణం అనేది నీకు అర్థమైతే నువ్వేం చేస్తావు? సరి చేసుకుంటావు. నీ పిల్లలు మాట వింటలేదు, నువ్వు నాకు చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు పిల్లలు ఎందుకు మాట వింటలేదు అనేది ఎవరికి అర్థం కావాలా? నీకు అర్థం కావాలి. నీకు అర్థం అవ్వాలి అంటే నీలో ఏముండాలా? మనస్సాక్షి ఉండాలా. ఇప్పుడు నా పిల్లలు మాట వింటలేదని అంటే ఇప్పుడు నేననుకో నువ్వే కరెక్ట్గా లేవమ్మా, నేను అంటాను వస్తాను, అసలు అక్క పిల్లోడు మాట వింటలేదక్క ప్రార్థన చేయకంటే అసలు నువ్వు కరెక్ట్ కాదమ్మా, నిన్ను బట్టే నీ పిల్లోడు ఎట్ట తయారాడు, నువ్వు మంచిదాన్ని కాదమ్మా ఖచ్చితంగా చెప్పేసేస్తా. నువ్వు ప్రార్థన చేయటమ్మా అందుకని అట్ట తయారాడు, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ పిల్లోడు ఎందుకు కరెక్ట్, నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉండు, అసలు ఎక్కడుంది నీ లేదా తన్నాను అనుకో, ఇంకోసారి వస్తావా నువ్వు? ఏమంటావు?
పిల్లోడు ఎదురు చెప్తున్నాడు అక్క అంటే, నువ్వు నీ భర్తకి ఎదురు చెప్తున్నావమ్మా, నీ తల్లికి కూడా అట్టగా ఎదురు చెప్పావమ్మా, అందుకని నీ పిల్లోడు ఇప్పుడు ఎదురుకు నిమ్మలేవు. నువ్వు ముందు పచ్చేటప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ అమ్మని ఎన్ని మాటలు అన్నావు, అందుకని ఈరోజు నీ ముందు దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడు, నీ కొడుకుని ఇట్లా మాట్లాడిస్తున్నాడు అన్నాను అనుకో, ఇంకోసారి వస్తారా? అదే నీకు అర్థమైందనుకో, అయ్యో నీ తోడుకు నేను ఎదిరించి మాట్లాడేటప్పుడు నీ హృదయానికి, అయ్యో నేను కూడా ఈ వయసులో నా తల్లిని ఇట్లా అని అనేవాళ్ళని, నా తల్లి నేను ఇలానే అనేదాన్ని, నా తల్లిని ఇలానే తృణీకరించేదాన్ని. ప్రభువా, నా ఎదుటకు నా పాపం వచ్చి నిలబడింది ప్రభువా. ఇప్పుడు ఎప్పుడు వచ్చి నా ఎదుట ఏ నిలబడింది? నా కొడుకుగా నిలబడింది. ఏమొచ్చి నిలబడింది? నా దోషం వచ్చి నా ఎదుట నిలబడింది. నన్ను క్షమించు ప్రభువా. నా తల్లి నేను నా బిడ్డ అంటుంటే ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో, నా గురించి మా అమ్మ కూడా ఇంతే బాధపడి ఉంటుంది కదా. పశ్చాత్తాపం ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు? నీ మనస్సు. ఇప్పుడు నీకేమొస్తుంది? నువ్వు దేవుని దగ్గర నీ దోషానికి పరిహారం వస్తుంది, నువ్వు పరిశుద్ధపరచబడతావు, నువ్వు సరిచేయబడతావు. ఇప్పుడు నీ బిడ్డ కొరకు ఏం చేస్తావంటే, ప్రభువా ఇది నాకు తగ్గిందే ప్రభువా, ఈ శిక్ష నాకు తగిందే ప్రభువా, ఈ మాట నాకు తగిందే ప్రభువా, నేనైతే ఇప్పుడు నేనేమడగగలను ప్రభువా, నీకు ఇష్టమైతే బిడ్డను మార్చు ప్రభువా. నన్ను మారుస్తున్నావు దయ్యా, నా బిడ్డను కూడా నువ్వేం చేయి, మార్చు ప్రభువా అంటావు. ఇప్పుడు నీ తప్పు ఎక్కడ ఎవరికి తెలిసిపోయింది? నీ తప్పు ఎవరు చెప్పారు? ఇప్పుడు అదే నువ్వే తప్పమ్మని గట్టిగా చెప్తే ఇప్పుడు నువ్వేమంటావు? నీకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది, దేవుని మీద కోపం వస్తుంది. ఇంకోసారి అడగడానికి కూడా నువ్వేం చేస్తావు? అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మన మనస్సాక్షి వాత వేయబడకుండా చూసుకోవాలా. ఎప్పుడు వాత బయటపడంటే మనము అబద్ధాలతో ఉన్నప్పుడు, అబద్ధాలను నమ్మినప్పుడు, అబద్ధాలను వాడుక చేసుకున్నప్పుడు, అబద్ధ బోధలు విన్నప్పుడు, మనము పైన అద్భుతాలు, ఒక దెయ్యాన్ని వదిలిపెట్టారనుకోండి, దెయ్యాన్ని వదిలిపెట్టారనుకోండి, ఇక వాళ్ళ తల కింద మన చేతులన్నీ వెళ్ళిపోతాయి. అంతేనా? వాళ్ళ తల కింద మన చేతులు, మన ఒళ్ళంతా ఎవరికి ఇచ్చేస్తాం? మన చేతులు ఇస్తాం. దెయ్యాలను వదిలికొట్టడం చాలా ఈజీ, దెయ్యాలను వదిలికొట్టడం చాలా తేలికైన పని. నాకైతే అది నా అనుభవంలో, నేను దెయ్యాలను చాలా చక్కగా ఇట్లా కూర్చొని కంట్రోల్ చేస్తా. దానికేమి నేను చంపలు వాళ్ళని వాయించను, వాళ్ళు జుట్టు పట్టుకొని ఏడవను. అసలు దెయ్యాలు మన మీద తిరగబడే అంత దాకా అవి మనల్ని చూస్తేనేమవ్వాలా, భయపడిపోతాయి. మనం చిన్నగా మాట్లాడితేనే దెయ్యాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మనమేమో ఒకటి దెయ్యాన్ని వదిలిపెట్టి హూ హా అని ఊది ఆ గోడలకేసి ఈ గోడలకేసి కొట్టి చెంపలు పగలు కొట్టి వాడు అలసిపోయి చెమటలు గార్చి ఆడు చివరికి ఆ పట్టినోళ్ళు పడిపోయి పడిపోయి వదిలించిన వాళ్ళు భయపడితే, ఇప్పుడు ఆయన చేతికి ఎందుకెళ్ళి ఏం చేస్తాం మనం? అబ్బో నీ తల ఒళ్ళంతా వాళ్ళకి అప్పచెప్తా. అవన్నీ నమ్మబాకండి. అలాంటి నమ్మే వాళ్ళందరూ ఎవరు అంటే కనుక, అది చేసేవాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు, అవి కలిగిన వాళ్ళు. పూతోనని దెయ్యాన్ని ఎన్ని దెబ్బలు వేశాడు పౌలు గారు? పూతోనని దెయ్యానికి ఎన్ని దెబ్బలు వేశాడు చెప్పండి? పూతోనని దెయ్యానికి ఎన్ని దెబ్బలు వేశాడు పౌలు గారు? 7 దెయ్యములు పట్టిన మగ్దలేని మరియకి ఎన్ని దెబ్బలు వేశాడు యేసు ప్రభు వారు? ఎన్ని దెబ్బలు వేశారు చెప్పండి? దెయ్యాలు నయ్యో, దెయ్యాలు మనలో దేవుని ఆత్మ మంచి మనస్సాక్షి ఉంటే దెయ్యాలు మనం చూడంగానే అక్కడే కంట్రోల్ అవుతాయి. అవి అక్కడే మనల్ని చూడంగానే ఏమవుతాయి అంటే కంట్రోల్ అయిపోతాయి. మనలో ఉండే లూసిఫర్ని మనం చూసుకోం, మనలో ఉన్న వెలుగుదూతను మనం వదిలించుకోవడమే కష్టం. జాగ్రత్త సుమా. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనం క్రీస్తు నందున్నాము అంటే మనం ఏమంట, మన అనుభవం ఎలా ఉంటుందంట? నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు, మంచి మనస్సాక్షిని బట్టి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట?
పరిశుద్ధాత్ముడు నా మనస్సాక్షిని గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దేవుని అందున్నాము అంటే నిజం మాట్లాడతాం, అబద్ధాలు మానివేస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏ సాక్ష్యాన్ని పొందుతామంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉంటాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయనుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.